15 लीटर्स అని కూడా మనకైతే 15 तो अब रेडी है, रेडी अभी रेडी 15 रेडी है और 17 से 18 लीटर की उम्मीद करते हैं इनसे। 18 लीटर तक 18 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు। दूध की कैपेसिटी इसकी भी 15 से 16 लीटर तैयार है। 15 से 16 लीटर कैपेसिटी है। రైతులందరికీ నమస్తే అండి। ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నామండి। చూసుకోవచ్చు మొత్తం కూడా పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 50 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ అయితే। ఈ రోజు అయితే లోడ్ వచ్చిందని చెప్పారు। ఎన్ని గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం। నమస్తే भाई। नमस्ते भैया। कैसे है भाई? बिल्कुल बढ़िया भैया। भैया मेरा नाम सुरेंद्र मोर है। वैसे तो परमानेंट यहाँ पे छोटा भाई रहता है रविंद्र मोर, हाँ, लेकिन मैं कभी कभार आता हूँ। ओके, उनका नाम रविंद्र मोर है। एड्रेस हमारा यही रहेगा 50 नंबर एग्जिट पेद्दा गोलकोंडा शमशाबाद। ఓకే, చూసుకోవచ్చు రవీంద్ర భాయ్ అయితే ఉంటాడు, వాళ్ళ తమ్ముడు అని చెప్తున్నారు। మన ఈ సురేంద్ర భాయ్ అయితే అప్పుడప్పుడు వచ్చి అయితే ఇక్కడైతే వచ్చి చూస్తుంటాడు। भाई आज कितना भैंस अवेलेबल आपके पास? भैया भैंस आज अपने पास 14 अवेलेबल है, 12 आज आई है, 2 पहले की है। अच्छा, 14 बफेलोस అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు। बफेलो अवेलेबल है। भैंस का डिटेल्स बताइए पहले। भैया ये सेकंड टाइमर है। सेकंड टाइमर 15 लीटर दूध तैयार है। अभी 15 लीटर अभी 15 तैयार है। दो टाइम तुलवा के देंगे, सुबह और शाम। आदमी खुद आके अपनी मिल्किंग कर सकता है। ఓకే, वेट कर सकता है माप से बरोक जैसे भी उसको। 15 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది। చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు। ఇప్పుడైతే 15 లీటర్ नीचे पड़िया पड़िया बहुत अच्छी है इसकी। देखो वो पूरी पड़िया फीमेल और मेल लड़की खोल के ले उसको पड़िया को। చూసుకోవచ్చు ఫీమేల్ కాఫ్ ఉంది దీని కింద కూడా। చూసుకోవచ్చు कितना दिन हो गया बच्ची का? बच्ची को देखो हो गया लगभग 13 से 14 दिन हो गया। ओके, कुछ बफेलो रास्ते में डिलीवरी हुई है। अच्छा अच्छा अच्छा, टोटल बफेलो मतलब सबसे ज्यादा टाइम की यही है। ये 15 दिन की बफेलो है। अच्छा, 15 दिन 15 రోజులు డెలివరీ అయిన 14 రోజులు అయితే డెలివరీ అయిందన్న దూడ కూడా ఉంది। చూసుకోవచ్చు దాని ఫీమేల్ కాఫ్ అది। చూసుకోవచ్చు ఇదైతే 15 లీటర్ల పాల కెపాసిటీ। भाई कितना लैक्टेशन है? 2 सेकंड है टाइम। सेकंड लैक्टेशन, सेकंड टाइमर है। दूध का कैपेसिटी 15 लीटर्स అని కూడా మనకైతే 15 तो अब रेडी है, रेडी अभी रेडी 15 रेडी है और 17 से 18 लीटर की उम्मीद करते हैं इनसे। 18 लीटर तक 18 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు। मुंह से देखो दांत भी बहुत। कितना दांत है भाई? 6 दांत, 6 పళ్ళ మీద ఉంది మనకైతే। 15 లీటర్ రెడీగా ఉంది। 18 లీటర్ల పాల వరకు కూడా పోవచ్చు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది। అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి। చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి। మొత్తం హర్యానా నుంచి भाई జీంద్ డిస్ట్రిక్ట్ మే ఆయా? జీంద్ డిస్ట్రిక్ట్, జీంద్ నుంచి అయితే రావడం జరిగింది। దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు। ప్రతి గేదె కూడా మంచి సైజు, అడ్డర్ క్వాలిటీ, 4 రొమ్ముల మధ్య గ్యాప్ అన్ని కూడా ఉన్నాయండి। మీరు చూసుకోవచ్చు। చూసుకున్న తర్వాతనే పాలు చెక్ చేసుకోవచ్చు। भाई किसानों के इधर रहने के खाने के पूरा व्यवस्था है। भैया अगर कोई आता है शाम को दूध निकाले, रात को हमारे पास रुक सकता है, खाना मिलेगा, उसको रुकने के लिए जगह मिलेगी। सुबह अपना टाइम टू टाइम दूध निकाल के ले जा सकता है। ఓకే, చూసుకోవచ్చు ఇక్కడైతే మీరు ఇప్పుడు ఈవినింగ్ టైం లో వచ్చినప్పుడు साथ कोई 1% भी चीटिंग नहीं होगी। जितना दूध बताएंगे वो मिलेगा। कैपेसिटी बताइए 18 लीटर की, लेकिन रेडी बताया 15 लीटर। 15 లీటర్। हाँ 15 लीटर का भी हम उसको तुलवा के देंगे। हाँ माप से तोड़ के ले ఓకే, जाते हैं। చూసుకోవచ్చు మీరు కొలుసుకొని కూడా తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది। దీని అడ్డర్ క్వాలిటీ కూడా చాలా ये బాగుంది। सेकंड टाइमर है भैया। सेकंड टाइमर। दूध का कैपेसिटी भाई? दूध की कैपेसिटी इसकी भी 15 से 16 लीटर तैयार है। 15 से 16 लीटर कैपेसिटी है। कैपेसिटी है। अभी कितना दूध रेडी 10 है? से 12 लीटर रेडी है। 10 से 12 10 से 12 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి। 15-16 లీటర్ల వరకు కూడా ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది। దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు। అన్ని కూడా చూసుకోండి, సైజు, అడ్డర్ క్వాలిటీ అన్ని కూడా చూసుకోవచ్చు। 4 రొమ్ముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు। भाई మినీ బ్రీడ్ ఏ క్యా? हाँ मिनी మినీ చూసుకోవచ్చు। చాలా మంది ఇష్టపడతారు రైతులు మినీ బ్రీడ్। ఓకే, మినీ బ్రీడ్ కొమ్ములు కూడా ఊగుతున్నాయి చూసుకోవచ్చు మీరు। మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె కూడా ఇక్కడైతే ఉంది। సైజు బాగుంది। అభి 10-12 లీటర్ రెడీ है। हाँ 10 से 12 लीटर की वजह से 12 लीटर था इसमें रेडी। हाँ भाई। ट्रांसपोर्ट में दूध घट जाता है। हाँ ओके। पशु स्ट्रेस में आता है। 12 से 12 घंटे खड़ा रहता है गाड़ी में, बैठने नहीं मिलता, वहाँ पानी अच्छा नहीं मिलता, कहीं व्यवस्था अच्छी नहीं होती। लेकिन अब भी है 10, फिर भी 11 लीटर मान के चलो, 10 और 12 के बीच में है। 15 लीटर की कैपेसिटी है पशु की। 15 లీటర్ 15 లీటర్ల కెపాసిటీ గల గేదె 10-12 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నారు। లోడ్ లో వచ్చింది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది। भाई कितना दिन लगता है उधर से इधर हरियाणा से हैदराबाद? 1 वीक लग जाता है। 1 వీక్। हाँ 1 वीक लग जाता है। ఒక వారం అయితే పట్టిందని కూడా మనకైతే 7 दिन पशु ट्रैवल करता है यार, बहुत ज्यादा हो जाता है। ఏ भैंस का डिटेल्स बताइए भाई। ये भी भैया सेकंड टाइमर है। सेकंड टाइमर రెండో ఈతలో ఉంది। दूध का कैपेसिटी भाई? दूध की कैपेसिटी 15 से 16 लीटर की कैपेसिटी है। इसकी भी 11 लीटर अब रेडी है। 11 లీటర్లు రెడీగా ఉన్నాయి। 15-16 లీటర్ల పాలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది। చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు। 4 రొమ్ముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి। కొమ్ము క్వాలిటీ, రొమ్ము క్వాలిటీ, చర్మం, స్కిన్ క్వాలిటీ అన్ని కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి। कितना दिन हो गया भाई बच्ची का? बच्चे को दिए को इसको हो गया 10 से 11 दिन हो गए। 11 दिन हो बहुत अच्छा इसका भी बहुत 10-11 రోజులు అవుతుంది డెలివరీ అయ్యేది।
ఈ రోజు ఉదయం అయితే लड़की है इसके వచ్చాయి नीचे 12 అయితే वहीं से మొత్తం घुमा కూడా दो थोड़ा ఒక 2 అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పి మొత్తం 14 ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ కూడా మాట్లాడదాం ఒకసారి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. రైతులు అయితే ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత ये काफ देखो, इसका काफ बहुत अच्छा है. మంచి క్వాలిటీ గల గేదెలను కూడా చెప్పడం జరుగుతుందండి. హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇలా ఫామ్. నేరుగా వచ్చైతే కొనుగోలు చేయండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. देखो सेकंड टाइमर రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई दूध की कैपेसिटी 15 से 16 लीटर, రెడీ 12 लीटर अब रेडी है. ఓకే 12 లీటర్ 12 లీటర్ రెడీ ఉన్నాయి. 15 నుంచి 16 లీటర్ Udder quality देखो कितना अच्छा है. అడ్డర్ క్వాలిటీ చాలా బాగుందండి. చూసుకోవచ్చు 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉంది. దారాలు కూడా మంచి పల్చగా వస్తున్నాయి. మీరు చూసుకోవాలండి. దారాలు కూడా చూసుకోండి. చాలా గట్టిగా వస్తున్నాయా లూజ్గా వస్తున్నాయా అన్ని చూసుకున్న తర్వాతనే తీసుకోవాలి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయొచ్చు. మీకైతే హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ప్రైస్ कितना है आपके पास? स्टार्टिंग प्राइस है मेरे पास, स्टार्टिंग प्राइस है 150 से स्टार्ट है. 150 से हाँ ओके. 150 से भी एक भैंस 150 से भी कम मिल जाएगी. 145 की भी मिल जाएगी एक भैंस तो. 145 भी है. हाँ 145 भी है. Okay, लक्षण सिर्फ एक भैंस है. एक भैंस है. कोई आके ये नहीं बोलो कि अब आपने 145 बताया था इसको दो. Okay. ओनली सिंगल पशु. సింగిల్ ఓకే. ఒకటైతే 1,45,000 ఉందంటే మిగతా అన్ని కూడా 1,50,000 నుంచి స్టార్ట్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. 1,50,000 वाला 10 लीटर दूध देगा. 10 లీటర్ हाँ. ఓకే 10 లీటర్ रेडी देंगे उसको. రెడీ 10 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నారు. 1,50,000 గేదె కూడా మనకైతే ఇక్కడ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు 14 लीटर रेडी इसके अंदर. 14 లీటర్ రెడీ हाँ 14 16 లీటర్ लीटर की कैपेसिटी है. 16 లీటర్ కెపాసిటీ. हाँ हाइट थोड़ा कम है लेकिन दूध की बहुत ज्यादा Okay. सुपर पावर है दूध का. पीछे दिखाना एक बार. 14 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. 16 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. పాలనరాలు కూడా చూసుకోండి మీరు. పాలనరాలు కూడా 14 रेडी. 14 రెడీ 14 లీటర్ 14 లీటర్ అయితే రెడీ ఉన్నాయి. 16 లీటర్ల వరకు కూడా 16 లీటర్ का दूध का कैपेसिटी 16 से 17 तक भी जा सकता है. तो 16 इतना स्ट्रेस होते हुए ट्रांसपोर्ट में होते हुए भी इतना दूध है. अच्छा, नीचे भी लड़की है, दिखाना इसकी. ఓకే చూసుకోవచ్చు. కింద దూడ కూడా ఆడ దూడ కూడా ఉందని కూడా నికాలో మనకైతే చెప్పడం జరుగుతుంది. 16-15 లీటర్ వరకు పోవచ్చు. అవి 14 లీటర్ రెడీ 14 లీటర్లు అయితే अगर दूर है तो उठा लिया. రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. उठा लिया. సురేంద్ర భాయ్ 14 లీటర్ రెడీ है. 14 लीटर अब रेडी है. ओके. 16 से 17 तक जा सकती है. देखो భాయ్ बिल्कुल ताजी भी आई. ఓకే చూసుకోవచ్చు. ఇది మనకి ये रास्ते దూడ में बच्चा दिया है ఓకే. इसने. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఇక్కడైతే దారాలు చెక్ చేసుకోండి. ఉండడానికి రూమ్స్ ఉన్నాయి. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా సురేంద్ర భాయ్ చెప్పడం జరుగుతుంది. थोड़ा हाइट कम है लेकिन प्योर मुर्रा. ప్యూర్ ముర్రా हाँ जो असली मुर्रा होता है ना वो. అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. పాలు దారాలు ఇక్కడ చెక్ చేసుకోండి. మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే దిగాయండి. 1,50,000 1,45,000 అయితే ఒక గేదె ఉంది. 1,50,000 నుంచి స్టార్ట్. भाई 1,50,000 से कितने तक? 1,50,000 से 240 250 तक भी है. जैसे वो ఓకే 2,50,000 वो ये 50 को छोड़ो 240. 240 ఓకే 2,40,000 వరకు కూడా గేదె ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి 18 లీటర్ల పాల కెపాసిటీ కాబట్టి మనకి 2,40,000 చెప్తున్నారు. भाई कुछ डिस्काउंट है आसपास? हाँ डिस्काउंट तो रहता है भैया. अगर कोई आएगा 1,000 2,000 5,000 तक भी कस्टमर को जाने नहीं देंगे. अच्छा, ठीक है, नाराज नहीं करेंगे. ओके ये भैंस की डिटेल्स बताइए भाई. 12 लीटर रेडी है अभी. 12 లీటర్ రెడీ 15 लीटर की कैपेसिटी है. ఓకే 15 లీటర్ల కెపాసిటీ గల గేదె ఇది. మనకి ఇప్పుడు 12 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఈ రోజు అయితే లోడ్ దిగాయండి. ఈ రోజు ఉదయమే దిగాయి. మొత్తం కూడా 14 గేదెలు సేల్కున్నాయి. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగింది. చాలా చోట్ల మనకి బీహార్ రాజస్థాన్ గేదెలు తెచ్చి ముర్రా అని చెప్తున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా కూడా. ఇక్కడైతే హర్యానా వాళ్ళు అయితే ఇక్కడ గేదెలు తీసుకురావడం జరిగింది. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. भाई 12 लीटर रेडी है अभी. हाँ 12 लीटर रेडी है भैया. 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా ఈ గేదె बिल्कुल लेटेस्ट डिलीवरी. అచ్చా చూసుకోవచ్చు. మనకి అన్ని కూడా 10-12 రోజులు 15 రోజులు డెలివరీ అయినా बहुत अच्छी भैंस है. लेटेस्ट डिलीवरी है. క్వాలిటీ చూసుకోండి. అన్ని క్వాలిటీ గల గేదెలను కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. నటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. 1,45,000 నుంచి 2,40,000 వరకు కూడా గేదెల రేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం కూడా గేదెలు అయితే. హర్యానా ముర్రా డైరీ ఫామ్ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ये थर्ड टाइमर है. థర్డ్ టైమర్ మూడో ఈతలు ఉందని చెప్తున్నారు. दूध का लेकिन कैपेसिटी दूध की बहुत अच्छी क्वालिटी है. प्योर मुर्रा 14 लीटर अब रेडी है इसके नीचे. अभी 14 లీటర్ రెడీ है. हाँ फीमेल काफ है इसका. ఫీమేల్ కాఫ్ చూసుకోవచ్చు మీరు. 14 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. भाई कितना दूध बढ़ेगा वो एक्चुअल मिल्क कैपेसिटी? भैया तो बहुत ज्यादा दे सकते हैं. अगर डाइट अच्छी मिले तो रास्ते में डिलीवरी हुई है इनकी. रास्ते में डिलीवरी ओके. దారిలో दोनों पाल से कल खाली हुआ है. अच्छा दुनुపాలే నిన్న ఖాళీ అని కూడా చెప్తున్నారు. अभी कितना दूध రెడీ है? अब 14 लीटर रेडी है. 14 లీటర్ రెడీ ఓకే. ఇప్పుడైతే ప్రెజెంట్ 14 లీటర్ రెడీ ఉన్నాయని కూడా వీళ్ళ దగ్గర అయితే చెప్పడం జరుగుతుంది. మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే దిగాయండి ఈ రోజు. फीमेल काफ. ఫీమేల్ కాఫ్ ఉంది దీని కింద. అన్ని కూడా దూడలు అయితే సేఫ్ గా వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,40,000 నుంచి 2,40,000 వరకు కూడా గేదెలు ఉన్నాయి.
फिर भी ये मान के चलो 10 लीटर दूध तो मान के चलो। कितना दूध है भाई? सुबह भी जुनू पाल था इसमें। जुन्नू पाल, अच्छा। हाँ, लेकिन 10 लीटर की गारंटी फिर भी देंगे इसकी। ఓకే. दूध देगी 13 से 14 लीटर। 13 से 14, ఓకే. 13-14 14 లీటర్ వరకు పాలు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. डाइट मिलती है, अच्छा रहन सहन मिलता है, 15 लीटर तक भी जाएगी। ఓకే, మంచి డైట్ మనం మన దానా వేసినట్టయితే మనకి 15 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి, చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీ ఉన్నాయండి. 15 లీటర్ వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్ అవి అయితే 10 లీటర్లు అయితే ఇప్పుడు చూపిస్తాను కూడా చెప్తున్నారు. 2 పూటలు కాదు 3 పూటలు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఏ బచ్చే భాయ్? ये वो बच्चा है इसका। ఓ ఏ ठीक है. ఇంకొక గేదె తీసుకొస్తున్నా భాయ్. ఏ బాయ్స్ డీటెయిల్స్ बताइए. भैया ये थर्ड टाइमर है। థర్డ్ టైమర్, మూడో ఈతలు ఉంది. दूध का कैपेसिटी भाई? इसके नीचे बच्चा नहीं है, बच्चा अच्छा नहीं, वही हाँ, దీని దగ్గర बच्चा గేదె లేదు, దూడ లేదు. पीठ थपथपाने में दूध देती है। अच्छा, దీని దగ్గర అయితే దూడ లేదు, పాలు అయితే ఇస్తుంది. कितना दूध दिया भाई? अब इसमें 11.5 लीटर 11 लीटर 500 ग्राम अब रेडी है। ఓకే, 11 లీటర్ల పైన అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ భాయ్ 13 से 14 लीटर दूध देगी भैया। 13-14 లీటర్ల వరకు పోవచ్చు. ఇప్పుడైతే మనకి 11 లీటర్ల పైన అయితే పాలు ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. దూడ లేకుండా కూడా ఇస్తుందని చెప్తున్నారు. క్యాకి మత రకా భాయ్ ఏ भैया 145 145 బస్ ये है 145। 1,45,000 ఏదైతే ఇదే అండి, 1,45,000. అటు ఇటు మాట్లాడుకోవచ్చు, మీకైతే ఫిక్స్ ఏం కాదు. 1,45,000 కూడా మాట్లాడుకోవచ్చు, 1,50,000 కూడా మాట్లాడుకోవచ్చు. ఎండాకాలం ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. అక్కడైతే మనకి గేదెలు అయితే దొరకట్లేవు అని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసమనే రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. దీని కొమ్ము క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, అట్లాగే అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 11 లీటర్ల పైన అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ టైమర్ తొలిత గేదె కూడా దీంట్లో ఉందండి. 14లో తొలిత గేదె కూడా. బై ఏ డీటెయిల్స్ बताइए भैंसे का? ये फर्स्ट टाइमर है। हाँ, दूध है इसके नीचे अब 10 लीटर रेडी। अभी 10 लीटर रेडी है। हाँ 10 लीटर रेडी है अभी। ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना देता? मिल्क कैपेसिटी है इसकी 13 से 14 लीटर की। ఓకే, 13-14 లీటర్ల వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ లోనే ఉంది ఇది. ఇంకా अडर क्वालिटी बहुत अच्छा अडर क्वालिटी కూడా చూసుకోవచ్చు. कितना दिन हो गया भाई बच्ची का? बच्चे को दिए को होगी इसको 9 दिन। 9 दिन, ఓకే. अभी 10 लीटर రెడీ है. हाँ 10 लीटर अब रेडी है। ఓకే, 10 లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం. అడ్డర్ अडर क्वालिटी देखो बहुत अच्छा अडर क्वालिटी है। మంచిగా ఉంది దీని అడ్డర్ క్వాలిటీ. आंचल बहुत अच्छा है। పాల దారాలు కూడా చూసుకోండి, మా రొమ్ములు కూడా దగ్గర చూసుకోండి. మంచి గ్యాప్ ఉంది, 4 రొమ్ములు కూడా మంచి గ్యాప్ ఉందండి. అన్ని క్వాలిటీలు అయితే మంచిగా ఉన్నాయి. గేదెలు అయితే మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. పాలు చెక్ చేసుకున్న తర్వాతనే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి भैया ये भी फर्स्ट टाइमर है। ఫస్ట్ టైం ఏ బి फर्स्ट टाइमर కూడా ఫస్ట్ టైం 10 लीटर रेडी है इसके नीचे भी। 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. कितना दिन है बच्चे का? बच्चे को दिए को इसको हो गया 13 से 14 दिन हो गया। ఓకే, 13-14 రోజులు అవుతుంది ఇది డెలివరీ అయ్యి. అभी 10 लीटर రెడీ है. 10 लीटर रेडी है अभी। ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना? एक्चुअल मिल्क कैपेसिटी 12 से 13 लीटर की है। ఓకే, 12 నుంచి 13 లీటర్ వరకు పోవచ్చు అని. ఫస్ట్ ఈతలో అయితే కొంచెం తక్కువనే ఇస్తాయండి. మనకి సెకండ్ లాక్టేషన్లో కొంచెం పెరుగుతుంటాయి. అందుకోసమే ఇదైతే మనకి 10 లీటర్ రెడీ ఉంది. 12-13 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది, చూసుకోండి. క్వాలిటీని బట్టి మనకి రేట్ ఉంటుంది. 1,45,000 నుంచి అయితే 2,40,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి. క్వాలిటీ చిన్న రింగు కూడా చూసుకోవచ్చు మీరు, చిన్న రింగులు ఉన్నాయి. అన్ని కూడా మనకి జీంది నుంచి అయితే రావడం జరిగిందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. भाई ये भैंस का डिटेल्स बताइए भाई. हाँ भैया ये भी थर्ड टाइमर है। हाँ थर्ड टाइमर, మూడో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध की कैपेसिटी इसकी 13 से 14 लीटर की दूध की कैपेसिटी है। 10 लीटर अब रेडी है इसके नीचे। 13-14 లీటర్లు అయితే దీనికి రెడీ ఉన్నాయని చెప్తున్నా. అभी 10 लीटर రెడీ है. हाँ 10 10 लीटर ये थोड़ा वो है, बुखार आ गया था इसको। ఓకే अब ठीक है, ये खाना पीना भी शुरू किया, अभी शुरू करते इसमें 10 लीटर से शुरू हुई है ये। ఓకే, ఇప్పుడిప్పుడే మనకైతే 13 से 14 लीटर की कैपेसिटी है इसकी। 14 లీటర్ 14 లీటర్ల వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. 10 లీటర్లు అయితే ఇప్పుడు ఆరామ్సే పిండుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు. రైతులు ఎవరికైనా రావాలంటే నేరుగా వచ్చి 10 లీటర్లు పిండుకున్న తర్వాత మీరైతే చూసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. హైట్ సైజు బాగుందండి, మీరు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మూడో ఈతలో ఉంది. 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు. మనం హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం. రవీంద్ర భాయ్ అయితే రెగ్యులర్గా ఉంటాడు, ఇప్పుడైతే హర్యానాలో ఉన్నాడు. అందుకోసమని సురేంద్ర భాయ్ అయితే రావడం జరిగింది. भाई वो किसानों को कुछ गारंटी इधर रहने के खाने के? भैया रहने खाने की व्यवस्था है। शाम को निकालो, सुबह दूध तोल के अपना ले जा सकते हैं। किसी के साथ कोई चीटिंग की बात नहीं। भैंस यहाँ पे कम बताते हैं क्यों, भैंसों को दूध बनाने में 10 से 15 दिन लग जाते हैं। सूटेबल होने में देखो कैसा मोल मिलता है, कैसी डाइट मिलती है, कैसा पानी मिलता है। अगर भैंस को अच्छी डाइट, अच्छा पानी, अच्छा रख रखाव मिलेगा, सभी भैंस 15 लीटर प्लस की है। ఓకే ठीक है भाई. కాంటాక్ట్ నెంబర్ एक बार बताइए, అడ్రస్ भी కాంటాక్ట్ నెంబర్ అయితే మనకి ఇక్కడ రవీంద్ర భాయ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, చూసుకోవచ్చు. ये नंबर रविंद्र भाई का नंबर है. एड्रेस है भैया 15 नंबर एग्जिट पेद्दा गोलकोंडा शमशाबाद. ठीक है, థ్యాంక్ యూ సురేంద్ర భాయ్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.